నమస్తే మామాస్. ఈరోజు అయితే మన ఛానల్లో ఒక కొత్త వీడియో. మన ఏథర్ 450X ఉంది కదా, నాది ఈవీ వెహికల్, ఇది ఎలక్ట్రిక్ వెహికల్. దీని అయితే రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. నేను వచ్చేసి 26,000 పైన తిరిగిన దీనిపైన, 26,000 కిలోమీటర్స్. ఒకసారి రివ్యూ చేద్దాం, ఇది ఎట్లుంది, ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది చూద్దాం మన స్టైల్లో. మామ, మనం ఈ ఏథర్ 450X గురించి మాట్లాడుకుంటే, ఇది వచ్చేసి నేను 2024 డిసెంబర్లో తీసుకున్నాను. నేను ఆల్మోస్ట్ డిస్ప్లే చూపిస్తాను మీకు ఒకసారి. మనకి బైక్ డిస్ప్లేలో వచ్చేసి మనకి మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. మనం బ్లూటూత్ హెడ్సెట్ పెట్టుకుని ఉంటే కాల్స్ కూడా రిజెక్ట్ చేయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ మామ ఇంకొకటి చూపిస్తాం మామ, ఏమేమి స్విచ్చెస్ ఉంటాయో. ఇది వచ్చేసి జాయ్స్టిక్ మామ, మొత్తం డిస్ప్లే కంట్రోల్స్ దీంట్లో చేసుకోవచ్చు. డైరెక్ట్ మనం రన్నింగ్లో ఉన్నప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు టచ్ చేసుకోవచ్చు, రన్నింగ్లో ఉన్నప్పుడు టచ్ పనిచేయదు మామ. ఈ జాయ్స్టిక్తో కంట్రోల్ చేసుకోవచ్చు. హై బీమ్, లో బీమ్, ఇది హారన్, ఇది ఇండికేటర్, రివర్స్ గేర్ కూడా ఉంది మనకి బండికి, టాప్ వేరియంట్ కాబట్టి. వీల్ స్విచ్, ఇది మోడ్స్ మామ. మోడ్స్ ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ రన్నింగ్లో. ఎక్సిలేటర్ వదిలినప్పుడే మనకి మోడ్స్ చేంజ్ అవుతాయి మామ. 4 మోడ్స్ ఉంటాయి ఇందులో, చూద్దాం ఒకసారి. ఇది ఈకో, రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్, వ్రాప్, ఇది ఫైనల్ మామ. ఇంకా మైలేజ్ తగ్గుతూ ఉంటుంది మనకి, రేంజ్ వచ్చేసి తగ్గుతూ ఉంటుంది. మనం మోడ్స్ మారుస్తుంటే మైలేజ్ తగ్గుతుంది మనకి, రేంజ్. ఇంకొకటి మామ, మనం ఇందులో యాక్సెసరీస్ ఏమేమి వేయించినామో చూద్దాం ఒకసారి. మనం వచ్చేసి యాక్సెసరీస్ షోరూమ్ నుంచి వేయించుకుని వచ్చేసి ఈ బాడీ గార్డ్స్ మామ. ఇవన్నీ బాడీ గార్డ్స్ అంటే స్టీల్వి రావు దీనికి, ఈ మోడల్కి స్టీల్వి లేవు ఇక్కడ. ప్లస్ ఇక్కడ కూడా వస్తుంది మామ, ఈ సైడ్ మనకి ముందు ఇగో ఇక్కడ, ఇది కూడా ప్లస్ ఇది కూడా, ఇట్లా 2 సైడ్స్ వస్తాయి మనకి మొత్తము. ఇవి వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ మామ మనకి. నేను ఎక్స్ట్రా ఎంచుకున్నా ఇవన్నీ మనకి షోరూంలో యాక్సెసరీస్. ఇవి వేసుకోవడం వల్ల చూడండి మామ, నేను కింద పడ్డా లాస్ట్ టైం. కింద పడ్డప్పుడు చూడండి ఒకసారి, ఇది లేకపోయింటే ఇదంతా పోతుండే. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి మనకి కొంచెమే డ్యామేజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నేను సీట్ కవర్ కూడా వేయించుకున్నా మామ. నెక్స్ట్ ఫ్లోర్ మ్యాట్ నేను వేయించుకున్నా కానీ అది పోయింది. తర్వాత నేను మళ్ళీ కోటిలో తీసుకున్నా. బెస్ట్ కోటిలోనే తీసుకోండి, 150కి వచ్చేస్తుంది మనకు ఫ్లోర్ మ్యాట్. మళ్ళీ పోయింది, అది కూడా నేను మళ్ళీ తీసుకుంటా. ఎక్కడ తీసుకుంటున్నా చూపిస్తా. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నేను బయట వేయించిన మామ, లేడీస్ ఫుట్ రెస్ట్ బయట వేయించిన. ఇది మనకు 650లో వచ్చేసింది బయట అయితే. షోరూమ్లో వచ్చేసి 2000 ఉంది. ఇంకొకటి మనము మిడిల్ స్టాండ్ కూడా వేయించిన మామ. దీనికి మిడిల్ స్టాండ్ మనకి 1150 రూపీస్ పడింది, కోటిలోనే తీసుకున్నాను నేను. ఈ సైడ్ స్టాండ్ ఓన్లీ సైడ్ స్టాండ్ వస్తుంది మనకి బండికి, మిడిల్ స్టాండ్ రాదు కంపెనీ త్రూ. సైడ్ స్టాండ్ అయితే చాలా స్మూత్ ఉంటుంది మామ. నెక్స్ట్ ఇది ఛార్జింగ్ పోర్ట్ మామ, దీనికి డైరెక్ట్. ఇది హుక్, ఏమైనా బ్యాగ్ హుక్. ఇది బండి అయితే లైటింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది మామ, పెట్రోల్ వెహికల్స్తో పోల్చుకుంటే లైటింగ్ అయితే నాకైతే తక్కువ అనిపించింది. నెక్స్ట్ 2 డిస్క్ మామ, ఫ్రంట్ డిస్క్, రేర్ డిస్క్. ఈ మోడల్కి అయితే టాప్ వేరియంట్ కదా, ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ ఉన్నట్టుంది. నా వెహికల్ వచ్చేసి టోటల్ ఈకో మోడ్లో 100% పెడితే 110 కిలోమీటర్స్ వస్తుంది మామ. నా వెహికల్ బరాబర్ 110 కిలోమీటర్స్ వస్తుంది. నాకు ఎప్పుడైతే తక్కువ రాలేదు, ఇంకో 2 కిలోమీటర్స్ ఎక్కువనే వచ్చింది కానీ తక్కువ అయితే రాలేదు. నెక్స్ట్ ఇందులో మనం మాట్లాడుకోవడానికి ఏమున్నాయంటే పీక్ ఉంటుంది మామ. పవర్ అయితే, పవర్ మాత్రం ఈ బండిలో పవర్ అయితే నెక్స్ట్ లెవెల్ మామ. మామూలు ఉరుకుతుంది బండి, మస్తు ఉరుకుతుంది. నెక్స్ట్ మనం వచ్చేసి 5000 కిలోమీటర్స్కి ఒక్కసారి సర్వీసింగ్కి ఇవ్వాలి మామ. ఇదైతే 5000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీసింగ్ ఇస్తున్నాం కాబట్టి మనం 25,000 కిలోమీటర్స్ అప్పుడు అనుకుంటే సర్వీసింగ్ ఇచ్చినప్పుడు నాకు ఫ్రీగా బెల్ట్ మార్చి ఇచ్చారు మామ. మోటార్ బెల్ట్ ఫ్రీ చేంజ్ చేసారు. అది 900 అమౌంట్ అకుంటే సర్వీసింగ్ టైం టు టైం ఇస్తున్నాం కాబట్టి వారంటీలో కవర్ అయిపోయింది మనకు అది. ఇది వచ్చేసి నాకు 1,80,000 పడ్డది మామ వెహికల్ అయితే. 1,80,000, 85,000 అనుకుంటా మొత్తం యాక్సెసరీస్ అన్ని ఆల్ ఇంక్లూడింగ్ 1,85,000. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. నెక్స్ట్ 24 డిసెంబర్లో తీసుకున్నా కదా. ఇంకొకటి దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే మామ, ఇది మామ, ఇది ఊగుతుంది ఒకటే చాలా. ఇది సెట్ షోరూమ్ వాళ్ళు కూడా చెప్పారు సెట్ చేయలేమని చెప్పేసారు. అది చేంజ్ చేసిన, కొత్తది వేసినా సరే అంతే అవుతుందంట. నాకు వెహికల్ తీసుకున్న 2-3 మంత్స్లోనే అది అట్లా అయిపోయింది. నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి ఇది మామ, ఊకనే క్లిప్స్ ఊసిపోతాయి. ఈ క్లిప్స్ ఊసిపోతాయి. లాస్ట్ టైం సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఈ ట్యాగ్స్ వేసిండు, కానీ ఈ బ్లాక్ వేసి ఉంటే బాగుంటుండే.
వైట్ కదా గలీజ్గా అవుతుంది, బ్లాక్ అయితే కొంచెం దీంట్లో కవర్ అయిపోతుంటే ఇది ఒక్కటి ఊగుతుంది మామ. డిస్క్ బ్రేక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మామ. వెహికల్ ఫ్రంట్ అండ్ రేర్ మాత్రం డిస్క్ ఇచ్చిండు కదా, నెక్స్ట్ లెవెల్ పనిచేసే బ్రేక్స్ అయితే. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకొకటి మామ యాక్సెసరీస్ మాత్రం ఈ బాడీ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం షోరూంలో వేయించుకోండి మామ. మిగతా యాక్సెసరీస్ మాత్రం మోస్ట్లీ షోరూంలో ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మనకి ఇది వచ్చేసి 800 రూపీస్ పడుతుంది ఫ్లోర్ మ్యాట్. నేను 150కి తీసుకున్నాను. షోరూంలో వేయించుకున్నా కానీ అది పోతే మళ్ళీ కోటలో 150కి తీసుకున్నా, అది కూడా పోయింది. నెక్స్ట్ వేయిస్తాం మళ్ళీ. సీట్ కూడా మామ సీట్ ఆల్మోస్ట్ షోరూంలో వేయించుకోండి, ఎందుకంటే మంచి క్వాలిటీది ఉంటుంది. ప్లేట్స్ ఫుట్ రెస్ట్ కూడా బయట వేయించుకున్నాం మామ. 650కే వచ్చేస్తుంది మనకి. మిడిల్ స్టాండ్ మీకు అవసరం ఉంది అంటే, నాకు అవసరం ఉంది కాబట్టి నేను వేయించుకున్నా. 1150 రూపీస్ తీసుకున్నాడు. చూడండి మామ, టైర్ మాత్రం సూపర్ మామ. 27,000 కిలోమీటర్స్ తిరిగినా ఇంకా గ్రిప్స్ ఉన్నాయి నా బ్యాక్ టైర్. పంచర్లు చాలా అయినాయి కానీ గ్రిప్ అయితే సూపర్ ఉంది మామ. మనకైతే ఈ హెల్మెట్ కూడా ఫ్రీగా ఇస్తారు మామ ఇతర షోరూంలో వెహికల్ తీసుకున్నప్పుడు. పాతది వచ్చేసి వైట్ కలర్ ఉంటుండే, తర్వాత 24 నుంచి ఇది మనకి 2024 నుంచి ఇవే హెల్మెట్ ఇస్తున్నారు. హెల్మెట్ క్వాలిటీ అయితే సూపర్ మామ. ఇంకా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మామ యాక్సెసరీస్లో అయితే. ఇక్కడ బ్యాక్ రెస్ట్ కూడా వస్తుంది మనకి కావాలనుకుంటే. నాకు అంత అవసరం లేదని పెట్టించుకోలేదు. ఇది వచ్చేసి మనకి 110 కిలోమీటర్స్ ఇస్తుంది కదా వెహికల్. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే మామ, నేను 24 డిసెంబర్లో తీసుకున్నా. 2024 డిసెంబర్లో 25 మోడల్స్ అన్ని 130 కిలోమీటర్స్ ఉన్నాయి రేంజ్. నాది వచ్చేసి 110. అది పెద్ద మిస్టేక్ అయిపోయింది. అది 1 మంత్ ఆగి ఉంటే నాకు ఇంకో 20 కిలోమీటర్స్ ఎక్కువ మైలేజ్ ఉన్నది వస్తుండే. టైర్స్ బిల్డ్ క్వాలిటీ అంతా సూపర్ మామ. ఇది బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది ఒక్క క్లిప్స్ ఊసిపోతుంటాయి. ముందు వచ్చేసి ఇది మామ, ఇది ఒక్కటి ఊసిపోతుంటుంది, ఊగుతా ఉంటుంది. ఇది సౌండ్ అయితే ఘోరంగా చేస్తుంది చిన్న చిన్న బ్రేకర్ల మీదకి వెళ్ళినప్పుడు. అదొక్కటి ఈ రెండు వదిలేస్తే మాత్రం బండి మాత్రం సూపర్ మామ. నెక్స్ట్ లెవెల్. మనం ఎఫోర్డ్ చేయగలిగితే బండి మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే బండి కాస్ట్ టూ హై. 1,80,000 అంటే చాలా ఎక్కువ. ఓలా చూసుకుంటే 1 lakh అలా 1,20,000 వచ్చేస్తుంది. కాకపోతే ఈ హీరో కూడా 130, 150లో కూడా వచ్చేస్తున్నాయి హీరో వెహికల్స్ కూడా, వీడా వెహికల్స్. కాకపోతే వాటికి దీనికి కంపారిజన్ ఏంటంటే మైలేజ్ అయితే అస్సలు డ్రాప్ అవ్వాలి. ఇప్పటిదాకా అయితే మనకి రేంజ్ అయితే అస్సలు డ్రాప్ అవ్వలేదు. 110 ఉంది, 110 వస్తుంది ఎగ్జాక్ట్. 110 కంటే 2-3 కిలోమీటర్స్ ఎక్కువనే వస్తుంది మనకి. 2-3 టైమ్స్ నేను ట్రై కూడా చేసేసిన. ఇంకొక డిసడ్వాంటేజ్ అంటే మనకి లైట్ మామ. లైట్ అయితే ఫోకస్ అయితే తక్కువ వస్తుంది కొంచెం. మామూలు మన పెట్రోల్ వెహికల్స్తో పోల్చుకుంటే తక్కువ నాకు అనిపిస్తుంది తక్కువ. మీరు ఈ వెహికల్ వాడుతుంటే చెప్పండి మామ. లాస్ట్కి వెహికల్ మనం తీసుకోవచ్చా లేదా అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మామ. మనమైతే ఎఫోర్డ్ చేయగలిగితే. నేను ఎఫోర్డ్ చేయగలిగిన ఈఎంఐ పెట్టుకున్నా. నేను కూడా చాలా తక్కువ డౌన్ పేమెంట్ చేసి ఈఎంఐ పెట్టుకున్నా. నా ఓల్డ్ వెహికల్ ఒకటి ఏప్రిల్ 125 మామ, స్ట్రాంగ్ 125. అది ఎక్స్చేంజ్ ఇచ్చేసి తీసుకున్నాను. నాకు అది 32 ఇట్లా ఇస్తుండే మైలేజ్. అది చాలా తక్కువ నాకు, అందుకని చెప్పి తీసేసుకున్నా. ఇప్పుడైతే హ్యాపీ మామ. ఈ వెహికల్ తీసుకున్నాకైతే హ్యాపీ, మస్తు ఉంది బండి అయితే. 5 out of 4.5 ఇస్తాను నేనైతే. ఒకటి కొత్త బండికి రేంజ్ పెరిగింది, కొత్త మోడల్కి. నా దానికి లేదు, అదొక డిసడ్వాంటేజ్ ఉంది అయితే నాకైతే 24లో తీసుకున్నందుకు. నెక్స్ట్ వచ్చేసి పవర్ మామ. పవర్ గురించి మనం మాట్లాడుకుంటే సూపర్ మామ. పవర్ అయితే పీక్ ఉంటుంది పవర్. మీరు ఫన్ చేయొచ్చు దీంతో అయితే ట్రాఫిక్లో. మస్తు ఉంటుంది బండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయరు మామ, చూద్దాం. అప్పుడు నేను ఆన్సర్ చేస్తా బండి ఎట్లుంది ఏందని. మీరు డైరెక్ట్ నాకు కామెంట్ చేయండి, నేను బట్టి రిప్లై ఇస్తాను. బండి తీసుకునే ముందు అయితే చెప్పండి నాకు ఒకసారి. నేను వచ్చేసి ఇది నాగోల్లో తీసుకున్నా మామ. నాగోల్ షోరూంలో తీసుకున్నా. బాగానే డిస్కౌంట్ ఇచ్చారు నాకైతే. 1,88,000 అమౌంట్ నేను తీసుకున్నప్పుడు. ఒక 5,000-4,000 రూపీస్ నాకు డిస్కౌంట్ ఇచ్చారు మామ. దీంట్లో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి యాప్ ఇస్తారు మామ. యాప్లో మనం టాప్ మెంట్ తీసుకుంటే యాప్ ఇస్తారు. యాప్లో కంట్రోల్స్ అన్నీ ఉంటాయి మనకి. దాన్ని హార్న్ మోగించవచ్చు. మనం ఎక్కడుందో తీసుకోవాలంటే ఇండికేటర్స్ బ్లింక్ అయ్యి సౌండ్ వస్తుంటుంది మనము పార్కింగ్లో ఎక్కడైనా పెడితే. ఇంకొకటి ఎక్కడుందో లైవ్ లొకేషన్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, రోజు ఎంత తిరిగినా ఏందని అన్నీ చూసుకోవచ్చు మనం యాప్లో. అదొక అడ్వాంటేజ్ మామ. నాకు లాస్ట్ ఇయర్ నేను ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా, ఎన్నిసార్లు హారన్ కొట్టినా కూడా నాకు యాప్లో షో చేసింది మామ. లాస్ట్ ఇయర్ మొత్తం కలిపి ఇన్నిసార్లు మీరు హారన్ కొట్టిరు అని చెప్పి. అంత అడ్వాంటేజ్ ఉంటుంది మన యాప్ వల్ల. వీళ్ళది బాగుంటుంది యాప్ అయితే, మస్తు ఉంటుంది. అప్డేట్స్ టైం టు టైం ఇస్తారు. వెహికల్ కూడా అప్డేట్స్ టైం టు టైం ఇస్తారు. అది మామ. ఇంకేమైనా మామ మీకు డౌట్ ఉంటాయి, రేంజ్ టెస్ట్ చేద్దామంటే ఈకోలో ఎంత ఇస్తుంది, రైడ్లో ఎంత ఇస్తుంది, స్పోర్ట్లో ఎంత ఇస్తుంది, వ్రాప్లో ఎంత ఇస్తుంది, రేంజ్ టెస్ట్ కూడా 4కి ఆ 4 మోడ్స్కి కలిపి 4 మోడ్స్ మనం డిఫరెంట్ టైమ్స్లో చేద్దాం మామ. 110 కిలోమీటర్స్ రైడ్లో, 110 కిలోమీటర్స్ ఈకోలో, 110 కిలోమీటర్స్ స్పోర్ట్లో, 110 కిలోమీటర్స్ వ్రాప్లో ట్రై చేద్దాం మామ. ఒకసారి మీరైతే ఈ వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మామ. మీకు
మైలేజ్ ట్రూ రేంజ్ మీకు ఎంత వస్తుందో చూద్దాం అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి మామ, పక్కా చేస్తా వీడియో.